చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మాన్వి దేవేంద్రప్ప విజయవాడ గొల్లపూడి బీసీ భవనంలో కురవ కార్పొరేషన్ చైర్మన్గా కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మాన్వి దేవేంద్రప్ప పదవి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం అసిస్టెంట్ డైరెక్టర్ తనుజ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కురవలను గుర్తించి 2 ఎంపీలు 1 ఎమ్మెల్యే కర్నూలుకు కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీసీ సంక్షేమ మంత్రి సావిత్రమ్మకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ బాధ్యతలు తనకి ఇవ్వటం హర్షణీయమని, రానున్న రోజుల్లో కార్పొరేషన్ నిధుల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా తన పదవికి న్యాయం చేకూరుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, ఉద్యోగులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కురువులకి ఈసారి 2 ఎంపీ, ఎమ్మెల్యే నిరీక్షిస్తూ కర్నూలు జిల్లా కురువ కార్పొరేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. అలాగే మేము పార్టీ పుట్టప్పటి నుంచి కురువళ్ళు, మా క్యాస్ట్ వాళ్ళు చాలా మంది తెలుగుదేశంలో ఉన్నారు. దాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి కురువులకు 10,000 అంటే ఒక లీడు, సమర్థ లీడు దొరకలేదు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు నాకు వైసీపీ వాళ్ళు ఎమ్మెల్సీ ఇస్తాం రమ్మని ఎన్నో ప్రజలు ఇచ్చినా మేము పార్టీ పుట్టించి తెలుగుదేశం, మా బ్లడ్డే తెలుగుదేశం. నేను ఒక ఓటు వేయలేదు మీకు, నేను ఎంతో 10 తీసుకుంటాను దగ్గర, అది సాధ్యం కాదు. నేను ఎంతో అంత ఏం వస్తే చంద్రబాబు ఆశతో తెలుగుదేశంలో రేపు రావచ్చు. నాకు నేనేమంటున్నారు, దానిలో వచ్చే 10 కోసం వస్తారంటారు, ఇక్కడ తెలుగుదేశంలో కూడా 10 కోసం పోయినామంటారు. అది నాకు నచ్చదు. పార్టీ పుట్టవచ్చు నేను తెలుగుదేశం ఉంటాను. ఆ రోజు ఒక పార్టీ వేరే పార్టీ ఓటేయలేదని తిరస్కరించా. తర్వాత ఎంపీ కూడా అలో చేశారు వాళ్ళు కర్నూలు పార్లమెంట్కి. ఆ రోజు తిరస్కరించాను. ఎందుకంటే నా బ్లడ్డే తెలుగుదేశం మాకు దయవిಟ್ಟು మీరు అడగొద్దని చెప్పాం. అదే ప్రకారం ఈ రోజు నాకు ఈ రాష్ట్ర పదవి గుర్తుకు వచ్చింది. మా సార్ చంద్రబాబు గారికి, లోకేష్ సార్ గారికి, సవితమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను.